నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన హైకోర్టులో హాట్గా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. నిన్న ఒక పక్కన పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో దీనిపైన స్టే విధించాలి, ఎన్నికలకు వెళ్ళకూడదంటూ వాళ్ళు చెప్పినటువంటి విజ్ఞప్తిని హైకోర్టు సున్నితంగా తిరస్కరించడం జరిగింది. సో ఈరోజు ఏం జరగబోతా ఉన్నది, సో ముఖ్యంగా 42% రిజర్వేషన్ల పైన హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతా ఉందనేది ఉత్కంఠంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరొక పక్కన ఇది నెగ్గేది కాదు, ఇది అయ్యేది కాదు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయకండి, ఖర్చు వృధా, ముఖ్యంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇవి నిలబడేటువంటి ఎన్నికలు కాదు అని చెప్పేసి కూడా చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాలు సైతం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది? 42% రిజర్వేషన్లతోటి పార్టీ పరంగా ఇచ్చి ఏమన్నా ఎన్నికలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? సో దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు ఏం జరగబోతా ఉంది, ఈ రోజు కోర్టులో ఏం జరగబోతా ఉందని అన్నటువంటి అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారితో. అన్న నమస్తే. సో నిన్న హైకోర్టులోనే మీరు మొత్తం పూర్తి సంబంధించినటువంటి వాదనలు వినేంత వరకు కూడా మీరు అక్కడే ఉన్నారు. సో హైకోర్టులో ఏం ఆశిస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మీరు ఆ హైకోర్టు తీర్పు పాజిటివ్గానే ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సో మీరు చేసినంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఒక జీవో తీసుకొచ్చి ఈ జీవో నిలబడదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ రోజు హైకోర్టులో ఏం జరగబోతుందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? ఈరోజు మన తొలి వెలుగు ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, 42% రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది. ఈరోజు 2:30కు కోర్టు తీర్పు కూడా వాళ్ళ 42% బీసీలకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాబోతుందని మేము విశ్వసిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక బలమైన ఆధారాలతోని ఇవాళ ఒక సైంటిఫిక్గా ఒక డాటా ద్వారా ఆ రోజు హైకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలని, డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇవాళ మనం ఒక సైంటిఫిక్ డేటాతోనే ప్రభుత్వం హైకోర్టు కూడా సమర్పించింది. కాబట్టి ఇవన్నిటి కూడా పరిశీలించి హైకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. సో ఒకవేళ వచ్చినట్టు ఏదంటే నిన్ననే ఏదో ఒకటి ఫైనల్ అయిపోయేది, సో ఇది జరిగేది కాదు, ఇదంతా కూడా అందుకే వాయిదా వేసిండ్రు, ఇదంతా అన్నటువంటి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో దీనిపైన నేను సమాధానం చెప్తాను. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ముందు ఇవాళ కులగణన చేసి మనం 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినాం మనం. దాని ప్రకారమే మనము వెనువెంటనే అధికారం రాగానే దాదాపు కులగణనను ఏర్పాటు చేసి 1,00,000 మంది ఎమ్యునేటర్లతోని మనము ఈరోజు కులగణన చేసి సైంటిఫిక్ డేటాని ఆధారంగా చేసుకున్నాం, ఎంపిరికల్ డేటాను కలెక్ట్ చేయగలిగినాం, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయగలిగినాం. ఇవాళ శాసనసభకు కూడా ఏ రాష్ట్రాలకు కూడా అధికారం చేసే చట్టాలు చేసే అధికారం శాసనసభ వ్యవస్థకు ఉంది. ఆ అధికారాలను చేసుకునే మనం ఈరోజు ముందుకెళ్ళాం. ఎందుకంటే ఇవాళ జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకొచ్చినామంటే, 6 నెలలుగా మనం 2 బిల్లుల్ని కేంద్రానికి పంపితే, గవర్నర్ దగ్గర పంపితే కావాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాని నాన్చూడ్ ధోరణి నిర్లక్ష్యం చేసింది. కాబట్టి స్థానిక సంస్థల ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రభుత్వం క్యాబినెట్ అసెంబ్లీ తీర్మానం చేసుకొని ఇవాళ వెనువెంటనే జీవో నెంబర్ 9ని వెనువెంటనే విడుదల చేసి ఇవాళ ఎన్నికల కమిషన్ పంపించి మనం 42%తోనే ఎన్నికలకు మనం సమాయత్తమైన తరుణంలో ఇవాళ కోర్టులో జీవో నెంబర్ 9 చట్టాన్ని కాదు సవాల్ చేస్తూ, జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ కోర్టులో దాఖలైంది. కాబట్టి చట్టాన్ని ఎవరు సవాల్ చేయలేదు, జీవో నెంబర్ 9ని చేశారు. కాబట్టి ఇది కోర్టులో నిలబడదని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఒక పక్కన మీరేమో 42% రిజర్వేషన్లు పక్కాగా వస్తాయి, అడావిడిగా ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, సో ఎన్నికలకు కూడా సమయం 15 రోజుల టైమే ఉంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టుకొని సో ఇదంతా కూడా నిలుస్తుంది, వేయండి, మీరు నామినేషన్ వేయండి, ఎన్నికలకు పోండి అని చెప్పేసి కూడా మీరు ఒక పక్కన చెప్తా ఉన్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కావచ్చు, మొత్తం ఉన్నటువంటి బీసీలకు కావచ్చు. ఒకవేళ కనుక మధ్యలోనే ఎన్నికలు కనుక రద్దు చేస్తున్నామని చెప్పేసి హైకోర్టు లేకపోయినట్టయితే సుప్రీంకోర్టు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఏడాదికో 6 నెలలకో అంతా కూడా చెల్లదని చెప్పేసి అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఖర్చు పెట్టుకొని, పైసలు ఖర్చు పెట్టుకొని స్థానికంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు గెలుస్తారు. సో దానికి ఒకవేళ కనుక ఆ రోజు కనుక మీకు ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చినట్టయితే దానికి కాంగ్రెస్ పార్టీ వకాలత పూసుకుంటుందా? మేము అవకాశాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే చాలా శాస్త్రీయబద్ధంగా ఈరోజు మనము నిబంధనల ప్రకారం హైకోర్టు తీర్పుకు అనుకూలంగా మనం ఒక డేటాను తయారు చేసి హైకోర్టుకు ఇవ్వడం జరిగింది. ఈ డేటాని గౌరవిస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 62% ఉన్నటువంటి బీసీలకు 42% మనం అవకాశం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ 60% ఈడబ్ల్యూసీ 2019లో ఈడబ్ల్యూసీకు 10% ఇచ్చినందుకే 60% దాటిపోయింది రిజర్వేషన్ దేశవ్యాప్తంగా.
కాబట్టి ఈ రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలనేది కాంగ్రెస్ యొక్క డిమాండ్. సీలింగ్ అనేది నిబంధనలు అనేది కేవలం చట్టబద్ధంగా లేదు, ఎక్కడ కూడా ఆదేశాలని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా చట్టబద్ధంగా 50% దాటకూడదు అనేది లేదనేది కూడా మనకు రుజువైంది. కాబట్టి ఈ అన్నిటిని క్రోడీకరించి వీటన్నిటిపైన మనకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా మేము భావిస్తాం. అన్నటువంటి దానికి ఏంటి సమాధానం? కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందా దానికి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నెల ఆగవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ బాధ్యతతోనే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ అన్ని సైంటిఫిక్ డేటాతోనే ఇవాళ కోర్టులోనే రేపు ఈ రోజు గెలవబోతా ఉంది, ఎన్నికలు జరగబోతుంది. 42% రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు మేము వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కోర్టులలో గెలుస్తాం. ధర్మం మన వైపు ఉంది, న్యాయం ఉంది. కాబట్టి శాసనసభలకు అసెంబ్లీలకు కూడా చట్టాలు చేసే అధికారం ఉంది. కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 6 నెలలుగా 2 బిల్లులు పంపిస్తే నిర్లక్ష్యం చేసింది. ఇవాళ 6 నెలల తర్వాత కూడా దాదాపు 6 బిల్లుల్ని వాళ్ళు ఇవాళ మంజూరు చేసినటువంటి బిల్లు ఆమోదించారు, కానీ ఈ 2 బిల్లులు మాత్రం ఆమోదించలేదు. ఇది విద్యా ఉద్యోగాలలో బిల్లు కావచ్చు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల బిల్లు, 2 బిల్లులు కావాలనే ఇవాళ వాళ్ళు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ మేధావులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 75 ఏళ్ల తర్వాత ఎవరు చేయలేని సాహసాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీంట్లో కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కాదు, ఇది పోదు, హైకోర్టులో ఉండదు, ఇది కేసు కొట్టేసిపోతుంది, ఈ సుప్రీంకోర్టు నిబంధన ఉంది, మనకు మనమే డిమోరల్ చేసుకుంటే ఎట్లా? ఇది సాధ్యం కాదు. ఒక ప్రభుత్వం ఒక అత్యంత నిబద్ధతతోని బీసీల పట్ల చిత్తశుద్ధితో ముందుకు వచ్చినప్పుడు బీసీ మేధావులుగా మీ బాధ్యత ఏంది? ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. మీరు కూడా ఇన్ఫ్లూయెంట్ కావాల్సిన అవసరం ఉంది. వందలాది మంది కేసులు వేసి కూడా దీనికి మద్దతుగా కలిసి రావాల్సిన అవసరం ఉంది. కొందరు కోన మేధావులందరూ కూడా దీన్ని విమర్శించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా ఇవాళ దగాపడ్డ 75 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి సామాజిక న్యాయానికి అడుగులు వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం దక్కింది. కాబట్టి ఇది గొప్ప అవకాశం, దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీంట్లో ఏలు పెట్టి ఇక లోతు ఎంత ఇదెంత అనేది చూసే ప్రయత్నం చేయొద్దని బీసీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీసీ మేధావులు ఉండే వాళ్ళు కూడా ఈ అంశం ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది, దీంట్లో మీరు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతా ఉంది, బీసీలు గెలవబోతా ఉన్నారు, ధర్మం గెలవబోతుంది, న్యాయం గెలవబోతా ఉంది. మేము నమ్ముతా ఉన్నాం. కావాల్సిన ఉన్నటువంటి డేటాని పూర్తిగా కోర్టుకి ఇవ్వడం జరిగింది. గతంలో మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, వాళ్ళు అన్సైంటిఫిక్ గా డేటా లేకుండా వాళ్ళు వేశారు. కాబట్టి అక్కడ కూడా కోర్టులలో నిలవలేదు. మనం శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా కులగణన చేశాము, డెడికేషన్ కమిషన్ వేశాం. భూసార వెంకటేశ్వరరావు గారితో ఒక చైర్మన్ గా డెడికేషన్ కమిషన్ వేశాం, కోర్టుకి ఇచ్చినాం. ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ శాంతకుమార్ గారు కూడా నివేదిక ఇచ్చాం, డేటా ఇచ్చినాం, మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. ఈ అన్ని డేటాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్ వచ్చింది. మనం కులగణన చేస్తే దాదాపు 57% పైగా బీసీలు ఉన్నారని తేలింది. ఈ డేటానే ఇవాళ కోర్టు కూడా సమర్పిస్తా ఉన్నాం. స్థానికంగా అవసరాలు రాష్ట్రాలకు కూడా చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర అసెంబ్లీలకు శాసన వ్యవస్థకు ఉంది. కాబట్టి ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రతి న్యాయ వ్యవస్థలో ప్రతి అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. కాబట్టి ఈ అన్ని అవకాశాల దృష్ట్యా ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడా రిజర్వేషన్లు ప్రకటించింది, ఎన్నికల డేట్ ప్రకటించింది, అభ్యర్థులు కూడా సమాయత్తమయ్యారు, నామినేషన్ సిద్ధం చేసుకుంటారు. ఈ తరుణంలో కూడా కోర్టు ఇవన్నిటి కూడా ఇబ్బంది పెట్టదనేది కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ డెడికేషన్ కమిషన్ కావచ్చు, డేటా కావచ్చు, ఎంపెరికల్ డేటా కావచ్చు, ఇవన్నిటి కూడా గౌరవిస్తుంది అనేది కూడా మేము నమ్ముతా ఉన్నాము, విశ్వాసం ఉంది. గతంలో మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడులో కావచ్చు, సో ఇలాంటి వ్యవహారమే అక్కడ ప్రభుత్వాలు చేస్తే వాటన్నిటి కూడా కొట్టేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో వాటిని బేరీజ్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి మేధావుల మాటలే, వాళ్ళు ఏదో పర్సనల్ గా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రిపీట్ అయితే. మహారాష్ట్రలో సైంటిఫిక్ డేటా లేదు అప్పటికి. వాళ్ళు ఎక్కడ కూడా డెడికేషన్ కమిషన్ చేసి తెలంగాణ రాష్ట్ర తరహాలో వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు. గుడ్డిగా వాళ్ళు ఇది చేసి ఓడిపోయిన మంత్రాలు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం టెక్నాలజీతో మనం చేయగలిగినాం, పూర్తి ఆధారాలతో మనం చేయగలిగినాం. డెడికేషన్ కమిషన్ కూడా అన్ని జిల్లాలో పర్యటించింది, అభిప్రాయాలు తీసుకుంది, అన్ని జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగంతో కూడా సమావేశాలు మీటింగ్లు పెట్టింది అఫీషియల్ గా. ఇలాంటి కూడా గౌరవిస్తుంది నేను అనేది. ఇక్కడ పాపులేషన్ ఉంది, ఇప్పుడు జనాభా తగ్గట్టుగా మేమెంతో మనకు వాటాలాగా
దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఆలోచన చేసింది. దీన్ని కూడా కోర్టు గౌరవిస్తుంది నేను అనేది. సో రిజర్వేషన్ల కోర్టులు వ్యతిరేకం కాదు కదా ఎక్కడ నేను అనేది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఆపోజిట్ గా పిటిషన్ వేయడం జరిగింది, కోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత అసలు ఈ జీవో రాకముందుకే పోయి ఇమ్మీడియట్ గా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి వాళ్ళు అగ్రకులాలకు సంబంధించిన పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అది అగ్రకులాల అభిప్రాయం కాదు. కొంతమంది 2-3 వ్యక్తులు మాత్రమే, గోపాల్ రెడ్డి అయినా మాధవరెడ్డి అయినా, వాళ్ళు కేవలం పాపులారిటీ కోసం, ఫోకస్ కోసం వాళ్ళకు తప్ప ఆలోచన తప్ప ఏదో రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ఆలోచన కాదు నేను భావిస్తా ఉన్నాను. కేవలం తెలంగాణలో వాళ్ళకు ఒక పాపులారిటీ కోసం మా నేమ్ ఫోకస్ కావాలి, ఈ జీవోలను అడ్డుకుంటే మాకు ఒక పేరు వస్తుంది, కొద్ది రోజులలోనే మా పేరు సమాజానికి తెలుసు, ఇట్లా వ్యక్తిగత ఉన్నటువంటి ఆలోచనతో తప్ప ఇది అగ్రకులాల ఆలోచన కాదు. తెలంగాణ సమాజంలో దాదాపు 90% మంది అన్ని కులాలు వ్యక్తులు అందరం కూడా మద్దతుతోనే ఈ నిర్ణయం జరిగింది. అన్ని కులాల మద్దతు ఈ రిజర్వేషన్లో కూడా ఉన్నది. కాబట్టి తెలంగాణ అంటేనే ఒక సామాజిక న్యాయానికి ఒక తొలిమెట్టుగా ఇవాళ ముందుకెళ్తా ఉంది. కాబట్టి దీన్ని అగ్రకులాల అభిప్రాయంగా చూడొద్దు. మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి వేసినంత మాత్రాన ఇవాళ మొత్తం యావత్గా అగ్రకులాల శత్రువులాగా మనం భావించాల్సిన అవసరం లేదు. కేవలం మాధవరెడ్డి అనేటోడు గతంలో బీఆర్ఎస్ లో పార్టీలో తిరిగినోడు, జాగృతిలో పనిచేసినోడు, ఇవాళ ఏదో ఒక చిన్న సంఘం పెట్టుకున్నాడు. దాన్ని మొత్తం యావత్గా చూడాల్సిన అవసరం లేదు. తన ఎక్కువ వ్యక్తిగత పాపులారిటీ కోసం చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. సో ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీల పట్ల అంత ప్రేమ ఉన్నట్టయితే ఉంటే, 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే, సో ఈ అన్ని తొలగిన తర్వాత ఒక నెల రోజులైనా టైం పీరియడ్ పెట్టుకొని నెక్స్ట్ ఎన్నికలకు కూడా వెళ్ళొచ్చు కదా. ఆల్రెడీ మనకు ఎన్నికల కమిషన్ ఏదైతే మనకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30 లోపు ఒక డెడ్ లైన్ విధించింది. ఆల్రెడీ స్థానిక సంస్థలు పెట్టాలనేది ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి. ఈ విజ్ఞప్తులన్నిటి మీద మనం ప్రభుత్వం కూడా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని. కాబట్టి దీంట్లో మనం గెలవబోతున్నాం. 42%తోనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతుంది. సో ఒకవేళ కనుక కోర్టు తీర్పు మీకు అనుకూలంగా లేనట్టయితే ఉంటే సో ఏం చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా దీని పట్ల అనేది నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మళ్ళీ వాయిదా వేసుకుంటుందా ఎన్నికలు? పార్టీ పరంగానే వెళ్ళేటువంటి అనేది పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల ఉంది. కాబట్టి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే దిశగానే ఉంటుంది తప్ప 42%తోనే ఎన్నికలకు పోతుంది. తప్పకుండా రాజ్యాంగబద్ధ చట్టబద్ధగానే ఎన్నికలకు పోతుంది, దాంట్లో సందేహం లేదు. మేము గెలుస్తాం అనే విశ్వాసం ఉంది. ఒకవేళ కనుక అదే కనుక సరే మీరు మీ ఓపు ఉండొచ్చేమో, గెలుస్తారన్నటువంటి ఓపు అందరికీ ఉంటుంది. సో ఒకవేళ అట్లా ఉండేదంటే ఎన్నికలను వాయిదా వేసుకోవచ్చా? ఒకవేళ పోటీ చేసేటువంటి అభ్యర్థులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ నిర్ణయిస్తుంది తప్పకుండా. ఓకే, పార్టీ ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సుకున్నటువంటి బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటది. ఎవరు కూడా పార్టీ కాపాడుకుంటది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్లని ఎంతో కష్టతరమైనా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని ఇవాళ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా గెలిపించి తీరి వాళ్ళకి న్యాయం చేస్తుంది. సో బీసీ మేధావులకు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ మేధావులకు నేను ఒక చెప్తాను, 75 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ప్రజాప్రభుత్వం తీసుకున్నందుకు ఈ ప్రజాప్రభుత్వానికి పార్టీకి మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీలాంటి మేధావులే ఇవాళ మీకున్నటువంటి మేధోశక్తిని ప్రభుత్వానికి కూడా అండగా ఉండాలి, పార్టీకి కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరే దీనికి కాదు పోదని రకరకాల మీడియాల ద్వారా, పేపర్ల ద్వారా మీరే కించపరిచేలా లేదా మీరే పిల్లి శాపనార్థాలు పెట్టేలా మాట్లాడకూడదని నేను కోరుతా ఉన్నాను. ఇది ప్రజాప్రభుత్వం. ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా మనం రిజర్వేషన్లని దక్కించుకొని స్థానిక సంస్థల్లో పోయి ఇవాళ బీసీలకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే మాత్రం ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలన్నటువంటి ప్రయత్నం చేసినా ఇది ఆగేది కాదు. ఖచ్చితంగా కోర్టులో తమ పార్టీకి, ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. అక్కడ ప్రతికూలమైనటువంటి అంశమే లేదు అన్నటువంటి అభిప్రాయంతో పాటు ఈ రోజు కొట్టుడు పోతుంది, ఇది చెల్లదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మా బీసీలు అంటూ వాళ్ళకి కొంత వాళ్ళు మళ్ళీ తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఇంప్లీట్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇట్లా మాట్లాడడం వల్ల కొంత బీసీ సమాజం అంతా కూడా విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ మేధావులారా మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి కాసేపట్లో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని చెనగాని దయాకర్ గారు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.